నీళ్ళు ఇచ్చే ఆస్కారమే లేదు. సుదీర్ఘకాలంగా టన్నెళ్ల తవ్వకంలోతోనే సరి వాటే ప్రారంభించి సీఎం హడావిడి అంటూ ఆ టన్నెళ్లలోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. నల్లమల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికే పునరావాసానికి ఇంకా 1400 కోట్లు కావాలి. ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్నో పనులు కావాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా ఆ వెలిగొండ ప్రాజెక్టు ఉట్టి ప్రారంభోత్సవం మాత్రమే అన్నటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈనాడు. లేకపోతే హైకోర్టు సాక్షిగా సర్కారు అబద్ధాలు అంటూ ధర్మాసనం విస్మయం, కోర్టు భవనాలకు జమ చేసామన్న 30 కోట్లు ఎక్కడని ప్రశ్న, పరిపాలన కారణంతో జమ కాలేదని క్షమాపణలు కోరిన ఏజే శ్రీరామ్, కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర వాటా వారంలో జమ చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోర్టు భవనాలు మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా 30 కోట్లు జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు, మొత్తం 75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే గురుకులాల్లోనూ అల్పసంఖ్య, తెలంగాణలో మైనార్టీ